అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో నెల్లూరుతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధిలో నుడా ప్రత్యేక పాత్ర పోషిస్తుందని అంటున్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా సిటీ 24/7 కరెస్పాండెంట్ బాలరాజు ఫేస్ టు ఫేస్. నుడా చైర్మన్గా చరిత్ర సృష్టించినటువంటి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రెండవసారి కూడా ఆయనే పగ్గాలు చేపట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా ఆయన నుడా చైర్మన్గా విశేష కార్యక్రమాలు అయితే చేపట్టారు. అయితే ప్రస్తుతం రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఎలా ముందుకు దూసుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది కూడా ఆయన మాటల్లోనే విందాం. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అంటే గతంలో చూసుకున్నట్లయితే మీరు చేపట్టినప్పటికీ కొత్తది నుడా, ఇప్పుడు అన్ని వసతులతో కలిగి ఉంది. ఎలాంటి అభివృద్ధి చేపట్టబోతున్నారు, ఎలా ముందుకు పోబోతున్నారు? అది కొత్తగా ఉండటం వల్ల ఆ రోజు ఆఫీస్ లేదు. ఆఫీస్ వచ్చేసరికి దాదాపు 9-10 నెలలు అయింది. దాని తర్వాత ఒక 9-10 నెలలు మాత్రమే నేను పదవిలో ఉన్నాను. 2 నెలల ముందు ఓడిపోవడం, రాజీనామా చేయడం జరిగింది. ఆనాడు నారాయణ గారి సహకారంతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, అనేక పార్కులు, అసలు ముఖ్యంగా చూస్తే ఒక దళిత వాడలు, ఎంతోమంది మంత్రులైనా కూడా ఒక దళిత వాళ్ళలో పార్కులు లేవు. మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక దళిత వాళ్ళలో పార్కులు ఏర్పాటు చేసింది నేను. ఎలవారదిన్ని, అదే నాకు చింతాడిపాలెం, అర్జునవాడ ఇటువంటి ప్రాంతాల్లో, ఇట్లా పల్లెల్లో కూడా అక్కడ కూడా పార్కులు కావాలని చెప్పి ఎన్నో చేసాం ఆనాడు నారాయణ గారి సహకారంతో. ఈరోజు ఇంతలో ఆఫీస్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ డబ్బులు, ఎందుకంటే ఉన్న డబ్బులు అన్నీ కూడా మీ వచ్చలకి ఇంకా ఉంటే ఒక 70 లక్షలు మాత్రం ఉంది ఇక్కడ ముఖ్యంగా బ్యాలెన్సు. మాకు రావాల్సింది దాదాపు ఒక 21 కోటి దాకా ఉంది. అదే రేపు దీంట్లో వచ్చి రీఇన్వెస్ట్మెంట్లో మాకు వస్తుంది. అదే రకంగా మేము ఎక్కువగా ఎంఐజీ లేఅవుట్లు అంటే గవర్నమెంట్ స్థలాల్లో లేఅవుట్లు వేసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో జిల్లాలంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీనికి పూర్తిగా నారాయణ గారు సహకారం ఇస్తున్నారు. వారి సహకారంతో వారు ఒక క్లీన్ అండ్ గ్రీన్గా నెల్లూరు సిటీని, జిల్లాను ఎలా చేయాలనుకుంటున్నారో వారి అడుగు జాడల్లో దీన్ని కూడా అలాగే చేయాలని, ఒక నెల్లూరు సిటీనే కాదు నెల్లూరు జిల్లాలో ఒక నుడా అంటే ఒక స్పెషల్ మార్క్గా పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు కూడా మీటింగ్ పెట్టుకున్నాం. కావాలి ఎంఐజీ లేఅవుట్లు ఇంకా ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, అదే రకంగా కందుకూరులో ఉన్నటువంటి ప్లాట్లు అమ్మడిపోవాలి, ఎందుకంటే రేట్లు ఎక్కువ వేశారు. అది రేటు తగ్గించాలంటే మీటింగ్ పెట్టుకోవాలా, ఎలా చేయాలి. ఇంకా వచ్చి కావెల్లో వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కరెంట్ ఎన్ని కావాలన్నారు. రేపు ఎస్సీని రమ్మన్నాం, 12 గంటలకు మీటింగ్ పెట్టాం. పబ్లిక్ హెల్త్ వచ్చి వాళ్ళకి ఇచ్చున్నాం, అదంతా కాంట్రాక్ట్ కూడా. ఆ ఎస్సీని కూడా రమ్మన్నాం. రేపు మీటింగ్ పెట్టి దీన్ని ఒక అభివృద్ధి చేసి వచ్చే డబ్బులతో ఉన్నటువంటి మన పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు సమానంగా అన్నీ కూడా నారాయణ గారి సహకారంతో బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనుకున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో నెల్లూరుని నెంబర్ 1 నుడాగా నేను తయారు చేస్తాను, నమ్మకం నాకుంది. తప్పకుండా చేస్తాను. గతంలో నుడాలో కూడా అనేక ఆటలు కూడా వెలుగుతుంది. వాటి మీద ఎలాంటి ప్రత్యేక చర్యలు ఏమైనా చేపడతాం? 200 చిల్లర అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. అవి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం, మీటింగ్లో పెడతాం. వాటికైతే అక్కడ ఇప్పుడైతే ఇళ్ళ పర్మిషన్ ఇవ్వటం లేదు. అదే రకంగా దాన్ని ఎలా చేయాలో కూడా ఆలోచిస్తున్నాం. బట్ అయితే గతంలో నుడాలో రోడ్లు, మామూలు రోడ్లు లేకపోయినా కూడా వైసీపీ వాళ్ళ ఇష్టారాజ్యంగా నుడాలో డబ్బు ఉంది కాబట్టి కావేరీ నుంచి వచ్చేటువంటి ఎంఏజీ లేఅవుట్లు వచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా మొత్తం వచ్చిన ఫండ్స్ అంతా కూడా వాళ్ళు ఇష్టంగా వాడుకున్నారు. ఎవరికి దోచింది వాళ్ళు. వాళ్ళ నియోజకవర్గాల్లో రోడ్లు అసలు లేవు. దీనికి పెద్ద పెద్ద రోడ్లు పెద్ద చేయాల్సింది ఉన్న నుడాలో, పార్కులు అటువంటి ఉంటాయి, కానీ చిన్న చిన్న రోడ్లు, సిమెంట్ రోడ్లు లేవు. ఎక్కడ లేనివి కూడా అక్కడ మామూలుగా ప్రవేశపెట్టి ఒక కార్పొరేషన్ పద్ధతిలో కూడా నుడా నడిపేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దాదాపు 10 కోట్లు 15 కోట్లు పనులు చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు అడిగాను 15 కోట్లు బకాయిలు ఉన్నాయి. మా కాడ ఉండే డబ్బు 70 లక్షలు. ఈ ఆదాయాన్ని పెంచుకోవాలి, ఇవన్నీ పూడ్చుకోవాలి. దానికి ఇప్పుడు దాకా కూడా మీటింగ్లు పెట్టుకున్నాం, రేపు మీటింగ్లు పెట్టుకుంటున్నాం. తప్పకుండా కష్టాల్లో ఉన్నటువంటి నుడాన్ని గట్టాన్ని ఎక్కిస్తాం.
దీన్ని రాష్ట్రంలో నెంబర్ 1 చేస్తాం. జిల్లాలో నుడా మార్క్ అంటూ ప్రత్యేకంగా ఏర్పాటైతే చేస్తాం. అనేక నుడా లేఅవుట్ మీరు కూడా పోరాటాలు చేశారు మన రూరల్ ఉన్నటువంటి ఇప్పుడు వాటిపైన ప్రత్యేక దృష్టి సారించి వాటిని రికగ్నైజ్ చేయడం కానీ లేదంటే చర్యలు చేపట్టడం కానీ చేపడతారా? ఒక్క రోడ్లోనే కాదండి, ఎక్కడ అక్రమ లేఅవుట్లోనే ఉక్కుపాదం ఉంటుంది. మధ్యలో ఒక పారుదల కాలువలు కూడా పూర్తి చేసి లేఅవుట్లు వేసిన సందర్భం ఉన్నాయి. ఆ కాలువలు అన్నీ కూడా తెరిపిస్తాం, అన్నీ తవ్విస్తాం. దాంట్లో రాజీ లేదు. వాళ్ళు వెనక ఎంత పెద్దవాళ్ళు చెప్పినా వినే ప్రశ్నే లేదు. తప్పకుండా ఎక్కడ శివాయి ఆక్రమించున్నా ఆ శివాయిని తిరిగి మళ్ళీ గవర్నమెంట్ మీద తీసుకోవడం జరుగుద్ది. అదే రకంగా 2024 వీడ్కోలు పలుకుతూ 25కి స్వాగతం పలుకుతూ సిటీ కేబుల్ యాజమాన్యానికి దాని ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సిటీ కేబుల్ ఇంకా ప్రజల మనల్ని పొందాలని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటూ ఎక్కువగా ప్రజా సమస్యల మీద ఎక్కువగా మీరు స్పందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూసుకున్నట్లయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే నుడాలో ఎలాంటి అక్రమాలు చేపట్టినా కానీ అక్రమాలు జరిగినా కానీ వాటిపై ఉక్కుపాదం మోపుతామని, వాటి వెనకాల ఎంతటి వారు ఉన్నా సరే ఉపేక్షించక చర్యలు ఖచ్చితంగా చేపడతామని, రానున్న రోజులలో నుడాని అభివృద్ధిపరచడంతో పాటు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా కూడా ముందుకు సాగుతానంటూ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలియపరచడం జరిగింది. కెమెరామెన్ నరేష్తో బాలరాజు, సిటీ 24/7 నెల్లూరు.